గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో బెల్లంతో పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. మొదటగా స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నెలో మంచినీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగేటప్పుడు నానబెట్టుకుని శుభ్రంగా కడిగి ఉంచుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. ఈ పాయసం ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఒంట్లో ఎక్కువగా వేడి ఉండే వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది. తరచుగా ఇంట్లో చేస్తూ ఉండండి. చిన్నపిల్లలకు కూడా అలవాటు చేయండి. ఇది తింటే చాలా మంచిది. వాటర్ సరిపోనందువలన మరలా నేను సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకున్నానండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, చిటికెడు. పాలు, బెల్లం, డ్రై ఫ్రూట్స్, చలువ చేసే సగ్గుబియ్యం ఉన్నటువంటి ఈ పాయసం ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. తప్పకుండా పిల్లలకి, పెద్దలకి ఈ పాయసాన్ని అలవాటు చేయండి. షుగర్తో పాయసం చేసుకోవడం తగ్గించేసేయండి. ఎందుకంటే ఆరోగ్య రీత్యా ఆలోచిస్తే షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం అంత ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఏవైనా స్వీట్స్ ఇంట్లో తయారు చేసినా కూడా బెల్లంతో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. మా ఇంటికి చుట్టాలు ఎవరు వచ్చినా నాన్ వెజిటేరియన్తో పాటుగా నేను ఈ బెల్లం పాయసం కంపల్సరిగా చేస్తానండి. నాకు కూడా చాలా ఇష్టం. షుగర్ పాయసం కంటే కూడా ఈ బెల్లం పాయసం తినడానికి చాలా బాగుంటుంది. వెగటుగా ఉండదు, కమ్మగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో, టేస్ట్ మీకు నచ్చిందా లేదా, ఇంట్లో వాళ్ళకి నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అప్పుడు నేను చాలా సంతోషిస్తానండి. సగ్గుబియ్యం సగం ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కల్ని డైరెక్ట్గా వేసుకుంటున్నాను. ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని నెయ్యిలో వేయించి కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసుకుంటే ఒక విధమైన రుచి వస్తుందండి. నెయ్యిలో వేయిస్తే మరొక విధమైన రుచి వస్తుంది. నేను పచ్చి కొబ్బరిని ఆ న్యాచురల్ టేస్ట్ ఉండటానికి అలా వేస్తున్నాను. తర్వాత మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోండి. బెల్లం వేసుకునేటప్పుడు కొంతమంది కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటారు. నేనైతే ఓన్లీ బెల్లం మాత్రమే వేసి చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే హెల్త్కి మంచిది. షుగర్ అవాయిడ్ చేస్తే హెల్త్కి మంచిది కనుక బెల్లం మాత్రమే నేను ప్రిఫర్ చేస్తున్నాను. బెల్లం కరిగేంత వరకు కలుపుతూ గరిటెతో దగ్గరుండి ఉండలు లేకుండా చూసుకోవాలండి. గరిటెతో కలుపుతూనే ఉండాలి. టేస్ట్ ఎలా ఉందో నేను స్వీట్నెస్ని చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్వీట్నెస్ని మనం చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎంత పాలు యాడ్ చేయాల్సి వస్తుంది అనేది ఒక ఐడియా మనకు వస్తుందండి. పాలు యాడ్ చేసుకునే ముందు స్టవ్ ఆఫ్ చేయాలి, లేకపోతే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. బెల్లం నేను ఎక్కువే వేసుకున్నాను కాబట్టి అర లీటర్కి పావు లీటర్కి మధ్యలో, అంటే పావు లీటర్ కంటే ఎక్కువ, అర లీటర్ కంటే తక్కువ పాలను వేసుకుంటున్నాను.
పాలు, ఈ యొక్క పాయసం మిశ్రమం మొత్తం కూడా చక్కగా కలిసి ఒక వండర్ఫుల్ కలర్ వచ్చే వరకు మెల్లగా గరిటె సహాయంతో కలుపుకోవాలండి. తర్వాత దీన్ని పక్కన పెట్టి వేరే కడాయి తీసుకొని దానిలో నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత మనము జీడిపప్పులు, బాదం పప్పులు వేయించుకుందాము. ఈ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి అండి. పాల ప్యాకెట్ వేయించుకుంటాం కదా, మీగడ తీసి దాచి చేసుకున్నాను. మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. కొంతమంది కిస్మిస్ కూడా యాడ్ చేస్తారు. కిస్మిస్ యాడ్ చేస్తే ఎక్కువసేపు నిల్వ ఉండదండి. ఈవినింగ్ కల్లా పుల్లగా అయిపోయినట్లు ఉంటుంది పాయసం. అందుకని నేను కిస్మిస్ యాడ్ చేయట్లేదు. ఓన్లీ జీడిపప్పు, బాదం పప్పు మాత్రమే వేస్తున్నాను. మేము చిన్నపిల్లలప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి బెల్లం పాయసం. భోజనాల్లో కూడా వేసేవాళ్ళు. దీన్ని ఇస్తరాకులోనే పాయసాన్ని ఇస్తరాకులో వేయించుకొని తినేవాళ్ళు అనమాట భోజనాలప్పుడు. అయితే ఇప్పుడు తరచుగా అకేషన్ ఉన్నా లేకున్నా వీలైనప్పుడల్లా మనం చేసుకుంటున్నాం. కానీ పాతకాలంలో పండగలకి, పబ్బాలకి, భోజనాలప్పుడు చేసేవాళ్ళు. వీటిని మనం దోరగా వేయించుకొని మాడకుండా జాగ్రత్త పడాలి. గరిటె సహాయంతో కానీ, లేకపోతే ఇలా టాస్ చేస్తూ ఆ కడాయిని చేతితో తిప్పుతూ కానీ చక్కగా వేయించుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి జీడిపప్పుల్ని మరలా ఇందాక మనం పక్కన పెట్టాం కదా పాయసం గిన్నెను, ఆ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని పైన ఈ జీడిపప్పుల్ని గార్నిష్ లాగా వేసేద్దాం. పైన వేసేసుకుందాం, కొన్ని కలిపేసేద్దాం. అంతేనండి, బెల్లం పాయసం రెడీ అయిపోయినట్లే. ఇది ఆడపిల్లల నడుమును గట్టిపరుస్తుంది. స్త్రీలకైనా పురుషులకైనా ఎముకల్లో గట్టి బలాన్ని ఇస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. వేడి చేసినప్పుడు ఇలా చేసుకొని తింటే వెంటనే చలవ చేస్తుందండి. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేస్తారుగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని మీ కాంటాక్ట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.